చెప్పాను కదా 1970లో డాక్టర్ బ్యాండ్లర్ అండ్ డాక్టర్ గ్రైండర్ అనే ఇద్దరు సైంటిస్ట్ వాళ్ళు ఏం చేశారంటే మీరు ఏ రకంగా ఆలోచిస్తున్నారు అంటే సింపుల్గా ఎన్ఎల్పి అంటే ఏంటంటే ఐటీ ఉన్నారు కదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని చెప్పుకోవచ్చు, దీన్ని టీటీ థాట్ టెక్నాలజీ అని చెప్పుకోవచ్చు. మీరు ఆలోచించే శైలి, ఆలోచించే విధానం ఇంకో రకంగా చెప్పాలంటే ఎన్ఎల్పి ఈజ్ సాఫ్ట్వేర్ ఫర్ ద హ్యూమన్ మైండ్. ఎన్ఎల్పి ఈజ్ ద ప్రాక్టికల్ భగవద్గీత అని సింపుల్గా చెప్పుకోవచ్చు. ఇది 1970లో డాక్టర్ బ్యాండ్లర్, డాక్టర్ గ్రైండర్ అని వై పీపుల్ ఆర్ సక్సెస్ఫుల్, హౌ దే ఆర్ థింకింగ్ అని వాళ్ళు దానిపైన రీసెర్చ్ చేయడం జరిగింది. అప్పట్లో ముగ్గురు వ్యక్తులు, ఒకటేమో మిల్టన్ ఎరిక్సన్ అని ఒక హిప్నోటిక్ థెరపిస్టు, ఎరిక్సన్ హిప్నోసిస్ ఆయన, తర్వాత జీనస్ ఎటైర్ అని ఒక ఫ్యామిలీ థెరపిస్ట్ అనమాట, సక్సెస్ఫుల్ అట్ దట్ టైం. దెన్ ఫర్ట్స్ పర్ల్స్ అని జస్ట్ ఆల్ థెరపిస్ట్. ఈ ముగ్గురు అప్పుడు నంబర్ 1 వాళ్ళ ఫీల్డ్లో. వీళ్ళు ఏ రకంగా చేస్తున్నారు, ఏ రకంగా థింక్ చేస్తున్నారు అని దానిపైన రీసెర్చ్ చేశారన్నమాట. రీసెర్చ్ చేసి దాని 100 సక్సెస్ఫుల్ పర్సన్స్ త్రూ అవుట్ ద వరల్డ్ మ్యాచ్ చేశారు. అప్పటి నుంచి థాట్ ఫార్ములా అంటే ఎవరైనా ఈ థింకింగ్ చేస్తే వాళ్ళకు కూడా అలాంటి రిజల్ట్ వస్తాయి. అంటే ఎన్ఎల్పి అంటే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ థింకింగ్ ఫార్ములా. దానికి ఒక థింకింగ్ స్టైల్, మీరు ఎస్ అన్నా నో అన్నా మీరు ఒక శాస్త్రీయ పద్ధతి ప్రకారం థింక్ చేస్తున్నారు, దాన్ని వీళ్ళు ఫార్ములా కింద యూజ్ చేశారు అనమాట. 1970లో జరిగింది. తర్వాత 1997లో డాక్టర్ బ్యాండ్లర్ గారు ఇక్కడికి వచ్చారు, రిచర్డ్ బ్యాండ్లర్. అక్కడ నేను అరౌండ్ 300 ట్రైనర్స్ మేము నేర్చుకున్నాం అనమాట. తర్వాత లెవెల్ 3, లెవెల్ 2, లెవెల్ 1 అని. ఇప్పుడు లెవెల్ 1లో ఒక 9 మంది ఉన్నారనమాట, అడ్వాన్స్ లెవెల్. ఇట్ ఇస్ అన్ ఎక్స్పీరియన్షియల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఇట్ కెనాట్ బి లెర్న్ ఫ్రమ్ ఎనీ బుక్స్ అనమాట. తర్వాత ఎవ్రీ ఇయర్ ఐ కండక్ట్ సమ్ క్యాంప్. ఫస్ట్ క్యాంపు అంటే నేర్చుకునే వాళ్ళకి హయ్యర్ లెవెల్కి వెళ్ళాలంటే ప్రతిసారి ఒక రీసెర్చ్ ప్రూఫ్ ఉండాలన్నమాట. అప్పుడు వీళ్ళు హయ్యర్ లెవెల్కి వెళ్ళచ్చు. ఈ ఎన్ఎల్పి థెరపీ అంటే ఏంటండి, దాని ప్రిన్సిపల్స్ ఏంటో కాస్త వివరంగా చెప్పండి.